ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమని ఈ నెల 19 నుంచి P4 అమలు చేయనున్నట్లుగా తెలిపారు. మార్గదర్శుల ఎంపికలో ఎవరిని బలవంతం చేయకుండా స్వచ్ఛందంగా జరగాలని సూచించారు. బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే జరుగుతోందన్నారు. ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదన్నారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదని అధికారులకు సూచించారు. మానవత్వం ఉండేవారే ఇందులో చేరతారన్నారు. మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల తరహాలో వ్యవహరిస్తారని కామెంట్ చేశారు. ప్రజల మనసుల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. P4 కార్యక్రమంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. మార్గదర్శుల చిన్న సాయం పేదలకు కొండంత అండగా ఉంటుంది. బంగారు కుటుంబాలకు భావోద్వేగ బంధం, చేయూత అవసరమన్నారు. CSR నిధులతో బిల్ గేట్స్, వేదాంత వంటి సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయన్నారు. ఇప్పటి వరకు 9,37,913 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు, 1,03,938 మందిని మార్గదర్శులుగా ఎంపిక చేసినట్లు సీఎం తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా దత్తత కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ముందుకొస్తున్నారని, తాను 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు వివరించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, CS విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.